పత్తికొండ వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. గత ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు శ్రీదేవిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే 4 ఏళ్లలో నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ఎమ్మెల్యే శ్రీదేవి తన ఫ్యామిలీ మాఫియాను రంగంలోకి దింపారన్నారు. శ్రీదేవి కొడుకు రామ్మోహన్ రెడ్డి, బంధువులు ప్రదీప్ రెడ్డి, జగన్నాథ రెడ్డిలకు ఒక్కో మండలాన్ని పంచేసి ఇసుక, మట్టి, అక్రమ మద్యం రవాణా, భూ కబ్జాలకు పాల్పడుతూ మొత్తం పత్తికొండ నియోజకవర్గాన్ని దోచుకున్నారని నారా లోకేష్ మండిపడ్డారు. మద్దికేర రైల్వే స్టేషన్లో కప్పం కట్టలేదని రైల్వే కాంట్రాక్టర్పై దాడి చేసి వాహనాలు ఎత్తుకెళ్లారని విమర్శించారు. శ్రీదేవి ఫ్యామిలీ మాఫియా సభ్యులు గనుల యజమానులను బెదిరించి పనులు చేయకుండా ఆపేశారన్నారు. అంగన్వాడీ టీచర్ల నియామకాలకు ఒక్కొక్కరి నుంచి 3 లక్షల రూపాయలు, సబ్స్టేషన్లలో ఆపరేటర్ల నియామకం కోసం ఒక్కో అభ్యర్థి నుంచి 12 లక్షలు తీసుకున్నారని నారా లోకేష్ ఆరోపించారు. ఆఖరుకు రేషన్ బియ్యాన్ని కూడా అక్రమ రవాణా చేస్తున్నారని, కర్ణాటక మద్యం ఇక్కడికి తెచ్చి అమ్మేస్తుంటారని నారా లోకేష్ అన్నారు. పత్తికొండ చెరువును కూడా కబ్జా చేశారని, ప్రజలకు నీటి సమస్య లేకుండా చూస్తారన్న హామీ ఏమైందని నారా లోకేష్ ప్రశ్నించారు. 4 ఏళ్లు కావస్తున్నా టొమాటో జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు హామీని తొంగలో తొక్కారని నారా లోకేష్ ఆరోపించారు. టీడీపీ హయాంలో పత్తికొండకు సాగు, తాగునీటి ప్రాజెక్టులు నిర్మించామని, సీసీ రోడ్లు, పంచాయతీ భవనాలు, పేదలకు టిడ్కో ఇళ్లు, పాఠశాల భవనాలు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని నారా లోకేష్ తెలిపారు. 1600 కోట్లు ఖర్చు చేసి పత్తికొండను అభివృద్ధి చేస్తే 4 ఏళ్లలో వైసీపీ పాలనలో ఒక్క పని చేసిన పాపాన పోలేదన్నారు. టొమాటో వాల్యూ చైన్ కార్యక్రమం రూపొందిస్తే జగన్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టు ఆపేసిందన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక విత్తనం నుంచి గిట్టుబాటు ధర కల్పించడం వరకు టొమాటో రైతుల్ని ఆదుకుంటామన్నారు. కోల్డ్ స్టోరేజ్, కెచప్ ఫ్యాక్టరీలు, ప్రాసెసింగ్ యూనిట్లు తీసుకొస్తామని, పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పిస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. పత్తికొండ, డోన్ నియోజకవర్గాల్లో కరువు పల్లెలకు హంద్రీనివా కాలువ నుంచి కృష్ణా జలాలు ఇవ్వాలని 253 కోట్లతో 68 చెరువులు లిఫ్ట్ స్కీమ్కు శ్రీకారం చుట్టామన్నారు. టీడీపీ ప్రభుత్వం 65% పనులు పూర్తి చేస్తే జగన్ 4 ఏళ్లలో మిగిలిన 35% పనులు పూర్తి చేయలేకపోయారన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సాగునీరు అందించే బాధ్యత తీసుకుంటానన్నారు. పత్తికొండ శ్రీదేవి ఫ్యామిలీ మాఫియా టీడీపీ కార్యకర్తల్ని, నాయకుల్ని వేధించారని, ఆ కుటుంబానికి వడ్డీతో సహా వెనక్కి ఇచ్చే బాధ్యత తనదేనని నారా లోకేష్ తెలిపారు.